హాయ్ ఎవ్రీవన్. ఈవెంట్స్ ఆల్మోస్ట్ అందరికీ కంప్లీట్ అయినాయి. ఎవరైతే ఈవెంట్స్‌లో క్వాలిఫై అయినారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఎవరైతే ఈవెంట్స్‌కి వెళ్తున్నారో వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఈవెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? అని ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూపించడమే కాకుండా ఆ కట్ ఆఫ్స్ పీడిఎఫ్స్ మీ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఒకసారి చూడండి. డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్ ఇచ్చాను. సివిల్‌కి, ఏపీఎస్‌పికి. మీరు ఒకసారి ఆ పీడిఎఫ్‌ని చూసుకొని జస్ట్ ఎస్టిమేట్ చేసుకోండి. ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని. కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే పేపర్ కట్ ఆఫ్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఆ రోజు పేపర్. ఆ రోజు ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చిందో దాన్ని బట్టి మన కట్ ఆఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు గాని ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేరు. కాపోతే 130 ప్లస్ మార్క్స్ గాని, 140 మార్క్స్ గాని ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్తారు. కాపోతే అన్ని మార్క్స్ తెచ్చుకోవడం కష్టమే. ఒకవేళ పేపర్ హార్డ్ అయితే. ఒకవేళ ఈజీ అయితే 140 ఈజీగా తెచ్చుకోవచ్చు. అది ఆ రోజు పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు కట్ ఆఫ్ గురించి ఆలోచించద్దండి. ఒక్ ఒక కొద్దిగా ఎస్టిమేషన్ చేసుకోండి. ఈ టైంలో ఏ టాపిక్స్ చదివితే మనకి స్కోర్ ఎక్కువ వస్తుందో ఆ టాపిక్స్‌ని మీరు బాగా ఫోకస్ చేయండి. తక్కువ స్కోర్ వచ్చే టాపిక్స్‌ని ఈ టైంలో చదవకండి. ఖచ్చితంగా అలా చదవడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది. ఈ టైము చాలా ఇంపార్టెంట్. ఈ తక్కువ టైంని ఎంత ఎఫిషియంట్‌గా వాడుకుంటారో మీకు రిజల్ట్ అంత అక్యురేట్‌గా ఉంటుంది. నాకు ఈ ఎస్ఐ కన్నా ముందు తెలంగాణ కానిస్టేబుల్ వచ్చింది. నేను ఆ కానిస్టేబుల్ నాకు తెలంగాణ ఎస్ఐ మిస్ అయింది. తర్వాత ఎగ్జామ్ కానిస్టేబుల్ వచ్చింది. నేను నాకు కానిస్టేబుల్ జాబ్ రావడానికి ఇంగ్లీషే చాలా మెయిన్ రోల్ ప్లే చేసింది. ఇంగ్లీష్‌లో నాకు కానిస్టేబుల్ బాగొచ్చాయి. దానికి తగ్గ సేమ్ అర్థమెటిక్, రీజనింగు. ఎందుకంటే తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ హిస్టరీ గాని, తెలంగాణ మూవ్‌మెంట్ గాని నేను చదవలేదు. దాంట్లో నుంచే ఎక్కువ క్వెషన్స్ వస్తాయి తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి. అవి చదవకుండా నాకు అయినా జాబ్ వచ్చిందంటే కారణం ఈ ఇంగ్లీషు, ఆ తర్వాత అర్థమెటిక్కు, ఆ తర్వాత రీజనింగు. ఈ 3 సబ్జెక్టులే నాకు బాగా యూజ్ అయినాయి. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ అయినా వదిలేయాలనుకుంటే ఈ 3 సబ్జెక్టులని బాగా చదవండి. ఒకవేళ అర్థమెటిక్ కూడా మీరు వదిలేయాలనుకుంటే హిస్టరీ అండ్ పాలిటీ ఎక్కువ ఫోకస్ చేయండి. నేను ఈ వీడియోలో ఇప్పుడు సబ్జెక్ట్ వైస్ చెప్తాను. ఈ తక్కువ టైంలో ఏ టాపిక్స్‌ని ఎక్కువగా ఫోకస్ చేయాలి అని ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాక్ టెస్ట్‌లు రాయండి. ఈ 1 మంత్ ఉంది కదా! ఈ 1 మంత్, 1 ½ మంత్‌లో పెట్టియచ్చు మాక్సిమం ఎగ్జాము. ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయడానికి ట్రై చేయండి. ఎవ్రీ సండే మాక్ టెస్ట్ రాయండి. ఆ మాక్ టెస్ట్‌ని అనలైజ్ చేసుకోండి. దీనివల్ల యూజ్ ఏందంటే మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాసి, ఆ మాక్ టెస్ట్‌ని అనలైజ్ చేశారంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ ఫియర్ పోతుంది. దాంతో పాటు నంబర్ ఆఫ్ క్వెషన్స్ మీకు రివైజ్ అవుతాయి. ఆఫ్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాయడానికి ట్రై చేయండి. ఇన్ కేసు మీకు ఆఫ్‌లైన్ అవైలబుల్ లేదంటే ఆన్‌లైన్ రాయండి. ఆన్‌లైను రాయడం కూడా ఎట్లా రాస్తారంటే ఆన్‌లైన్‌లో రాసి ఒక ఎంప్టీ బబ్లింగ్ పేపర్ గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, ఆ బబ్లింగ్ పేపర్‌ని జిరాక్స్ షాప్‌కెళ్ళి ఆ బబ్లింగ్ పేపర్ తీసుకొని మీరు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ రాస్తూ ఈ బబ్లింగ్ కూడా చేయండి. దీనివల్ల మీకు బబ్లింగ్ అలవాటవుతుంది. దాని తర్వాత ఎగ్జామ్ ఎగ్జామ్ ఫియర్ కూడా పోతుంది. ఎగ్జామ్స్ అయితే మ్యాండేటరీగా రాయండి. ఇవి ఈ 1 మంత్, 1 ½ మంత్‌లో మినిమమ్ అంటూ ఒక 10-15 ఎగ్జామ్స్ అయితే రాయండి ఖచ్చితంగా. ఆ ఎగ్జామ్సే మీ ఎగ్జా ఆ ఎగ్జామ్సే మీ ఫైనల్ రిజల్ట్‌ని డిసైడ్ చేస్తాయి. ఎగ్జామ్స్ రాయకుండా అయితే జాబ్ కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే మా ట్రైనింగ్‌లో ప్రతి ఒక్కరిని అడిగినా నేను. ఎట్లా ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి కారణం అంటే ప్రతి ఒక్కరు చెప్పేది మాక్ ఎగ్జామ్స్. ఖచ్చితంగా మీరు మాక్ ఎగ్జామ్స్ రాయాలి. మాక్ ఎగ్జామ్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయబాకండి. తర్వాత ఏ టాపిక్‌ని ఎలా చదవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. ఫస్ట్ ఇంగ్లీషు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ చెప్పా కదా! ఇంగ్లీష్ మాత్రం ఈ తక్కువ టైంలో బాగా ఫోకస్ చేయండి. ఇంగ్లీష్‌లో ఏ టాపిక్స్ డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిసు, యాంటోనిమ్స్, సినానిమ్స్, ఆ తర్వాత రాంగ్లీ సెంటెన్స్ ఇస్తారు కదా! అవి, ఆ తర్వాత పారాగ్రాఫ్స్. ఎవ్రీడే ఒక పారాగ్రాఫ్ చేయడానికి ట్రై చేయండి. పారాగ్రాఫే కదా ఈజీ అని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఒక్కోసారి టఫ్ కూడా ఇస్తారు. పారాగ్రాఫ్‌లో ఆన్సర్స్ ఉండవు. మనమే ఆలోచించి ఆన్సర్స్ పెట్టాల్సుంటుంది. అలాంటి క్వెషన్స్ ఇస్తే కొద్దిగా మళ్ళీ దెబ్బైపోతాం. కాబట్టి ఖచ్చితంగా పారాగ్రాఫ్ కూడా ఎవ్రీడే ఒక పారాగ్రాఫ్ రాయండి. ఇంగ్లీష్‌కి ఎవ్రీడే కొద్దిగా టైం కేటాయించి ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వండి. దీని తర్వాత అర్థమెటిక్కు ఈ టైంలో అర్థమెటిక్ బాగా చేసేవాళ్ళు ఈ టైంలో అర్థమెటిక్ ఎత్తుకోండి. ఎవరైనా అర్థమెటిక్‌ని వదిలేసి మేము జీఎస్ చదువుకుంటాం అనుకునేవాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రాని సబ్జెక్ట్‌ని ఈ టైంలో మాత్రం టచ్ చేయకండి. అర్థమెటిక్‌లో మాత్రం ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని చెప్తాను. ఆ టాపిక్స్‌ని
కంప్లీట్ చేసిన తర్వాత మిగతా టాపిక్స్‌కెళ్ళండి. ఆ టాపిక్స్ ఏందంటే అర్థమెటిక్‌లో అయితే నంబర్ సిస్టమ్ కన్ఫర్మ్‌గా చదవండి. నంబర్ సిస్టము, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ఈ టాపిక్ ఖచ్చితంగా చదవండి. ఆ తర్వాత పర్సెంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఈ 4 టాపిక్స్ కూడా కన్ఫర్మ్ చదవండి. దాని తర్వాత యావరేజెస్, రేషియో ప్రపోర్షన్స్ ఈ టాపిక్స్ యావరేజెస్, రేషియో ప్రపోర్షన్స్ ఈ 2 టాపిక్స్. ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ 2 టాపిక్‌లు చదవండి. ఆ తర్వాత క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కూడా అర్థమెటిక్స్ వస్తుంది. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ చాలా ఈజీ. ఖచ్చితంగా క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ చదవండి. ఆ తర్వాత మెన్సురేషన్ మంచి టాపిక్ వస్తది. మెన్సురేషన్ కొద్దిగా టఫ్ ఉంటుంది. ఈ టైంలో మెన్సురేషన్ టచ్ చేయకండి. మీకు అలవాటు ఉంటే మెన్సురేషన్ మీద ఒక ఐడియా ఉంటే మెన్సురేషన్ టాపిక్ చదవండి. నెక్స్ట్ వచ్చి రీజనింగ్. రీజనింగ్ మనకు స్కోరింగ్ సబ్జెక్టు. ఖచ్చితంగా రీజనింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్‌లో రీజనింగ్‌ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్‌లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. రీజనింగ్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందంటే ర్యాంకింగు, బ్లడ్ రిలేషను, బ్లడ్ రిలేషను, ఆ తర్వాత స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ అసంప్షన్స్ ఇలాంటి క్వెషన్స్ ఎక్కువ అడుగుతారు రీజనింగ్‌లో. ఈ క్వెషన్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే పెట్టగలుగుతారు. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ కానీ, తర్వాత సిలాలిజం కూడా చాలా ఇంపార్టెంట్. సిలాలిజం కూడా బాగా చదవండి. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగు, నంబర్ సిస్టము ఈ టాపిక్స్‌ని కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి రీజనింగ్‌లో అయితే. తర్వాత జీఎస్‌లో ఏది చదువుతా అంటే మాక్సిమం జీఎస్‌లో ఫస్ట్ హిస్టరీ తీసుకున్నామంటే హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఉంటుంది కదా! ఏన్షియంట్ ఏన్షియంట్ హిస్టరీలో కొన్ని టాపిక్స్ చెప్తాను. ఏన్షియంట్‌లో ఇండస్ వ్యాలీ సివిలైజేషను, ఆరియన్ సివిలైజేషను, ఆ తర్వాత రిలీజియస్ వచ్చి బుద్ధిజం, జైనిజం పక్కాగా క్వెషన్స్ వస్తాయి దీంట్లో నుంచి. బుద్ధిజం, జైనిజము, ఆ తర్వాత మగధ ఎంపైర్, గుప్తా, హర్ష డైనాసిటీ, ఏపీ హిస్టరీలో శాతవాహనస్ ఈ 6-7 టాపిక్స్ ఉంటాయి. ఈ 6-7 టాపిక్స్‌ని కొద్దిగా ఫోకస్ చేసి చదవండి ఏన్షియంట్‌లో. ఆ తర్వాత మిడివల్ హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్సు, విజయనగర సామ్రాజ్యం, కాకతీయాసు ఇది ఏపీలో కవర్ అవుతాయి. దీంట్లో నుంచి కూడా ఎక్కువ వస్తాయి మనకి. ఆ తర్వాత మొఘల్సు, ఆ తర్వాత మరాఠా, భక్తి మూవ్‌మెంట్ ఒకవేళ టైం ఉంటే భక్తి మూవ్‌మెంట్ చదవండి. భక్తి మూవ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంటు. ఒకవేళ టైం ఉంటే భక్తి మూవ్‌మెంట్‌ని చదవండి. తర్వాత మోడర్న్ హిస్టరీలో ఇన్వేషన్ ఆఫ్ యూరోపియన్‌ల రాక, ఆ తర్వాత 1857 రివోల్టు, ఆ తర్వాత సోషల్ రిఫార్మ్ మూవ్‌మెంట్సు, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషను ఈ టాపిక్స్. తర్వాత ఫైనల్‌గా నేషనల్ మూవ్‌మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్కు. ఈ నేషనల్ మూవ్‌మెంట్ చదవండి. దీని తర్వాత పాలిటీలో మాత్రం స్కోరింగ్ సబ్జెక్ట్ పాలిటీ కూడా పాలిటీలో కొన్ని టాపిక్స్ చెప్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందంటే పాలిటీలో ఫండమెంటల్ రైట్సు, డీపీఎస్‌వీసు, ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, ఆ తర్వాత పార్లమెంట్ వచ్చి లోక్‌సభ చదువుతుంటే లెజిస్లేటివ్ అసెంబ్లీని కంపారిజన్ చేసి చదవండి. రాజ్యసభ చదువుతుంటే లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని కంపారిజన్ చేస్తా చదవండి ఈజీగుంటుంది. ఆ తర్వాత సుప్రీం కోర్టు, హైకోర్టు కంపారిజన్ చేస్తారు చదవండి. తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఇంపార్టెంట్ అమైండ్‌మెంట్స్, ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవైతే పాలిటీలో ఈ టాపిక్స్‌ని కొద్దిగా ఎక్కువ ఫోకస్‌గా చదవండి. తర్వాత జాగ్రఫీ, లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా వీటి నుంచి కన్ఫర్మ్‌గా వస్తాయి. ఆ తర్వాత రివర్సు వీలుంటే క్లైమేట్ నుంచి కూడా కొన్నిసార్లు క్వెషన్స్ వస్తాయి. క్లైమేట్ కూడా టైం ఉంటే క్లైమేట్ చూసుకోండి. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫారెస్ట్ రిపోర్ట్ నుంచి ఖచ్చితంగా క్వెషన్ వస్తుంది. రిపోర్ట్స్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఫారెస్ట్ రిపోర్టు, ఆ తర్వాత పాపులేషన్ సెన్సస్ ఈ రెండు ఖచ్చితంగా చూసుకోండి. అగ్రికల్చరు తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ జాగ్రఫీలో అయితే ఇవి చూసుకోండి. తర్వాత ఎకానమీలో 5 ఇయర్ ప్లాన్స్, పావర్టీ అండ్ ఎంప్లాయ్‌మెంటు, ఆ తర్వాత జీడీపీ, జీఎన్‌పీ క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేస్తాము, ఇన్‌ఫ్లేషను ఈ టాపిక్స్. ఎకానమీ నుంచి ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. టైం ఉంటే ఎకానమీ బాగా చదవండి. లేదా ఈ టాపిక్స్‌ని చదువుకొని వదిలేయండి. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి కూడా చాలా ఇంపార్టెంటు. ఫిజిక్స్‌లో ఒక 5 టాపిక్స్ ఆహ్, ఈ తక్కువ టైంలో ఈ 5 టాపిక్స్‌ని అయితే బాగా చదువుకోండి. సౌండు, లైటు, ఎలక్ట్రిసిటీ 5 టాపిక్స్ బాగా చదవండి. ఆ తర్వాత కెమిస్ట్రీలో కూడా యాసిడ్స్ అండ్ బేసెస్, ఆ తర్వాత పీరియాడిక్ టేబుల్ ఇవి కొద్దిగా ఫోకస్ చేసి చదవండి. బయాలజీలో అయితే హ్యూమన్ బాడీ న్యూట్రిషన్స్‌లో వచ్చి విటమిన్స్, ఆ తర్వాత డిసీజెస్ ఈ టాపిక్స్‌ని కొద్దిగా ఫోకస్ చేసి చదవండి. ఖచ్చితంగా అయితే నేను చెప్పిన టాపిక్స్‌ని చదివి తర్వాత మిగతా టాపిక్స్ పోండి. ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచే మాక్సిమం క్వెషన్స్ వస్తాయి. ఒకవేళ మీకు
ఎక్కువగా ఇంకా టైం ఉందనుకుంటే మిగతా టాపిక్స్ కూడా చదవండి. ఖచ్చితంగా అయితే ఈ టాపిక్స్‌నైతే స్కిప్ చేయబాకండి. ఖచ్చితంగా ఈ టాపిక్స్‌ని చదువుకొని మాక్ టెస్ట్‌లు రాయండి. నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్‌లు రాయండి. ఆ మాక్ టెస్ట్‌లే మీ జాబ్‌ని డిసైడ్ చేస్తాయి. డేస్‌కొకసారి ఒక మాక్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఆ మాక్ టెస్ట్ రాయాలి. ఆ పేపర్‌ని ఎవ్రీడే అనలైజ్ చేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఎక్కడ స్కోర్ తగ్గదురా చూసుకోవాలి. ఇంగ్లీష్‌ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఇంగ్లీష్‌లో ఈజీగా స్కోర్ చేసే టాపిక్ ఇంగ్లీష్. మీ జాబ్ డిసైడ్ చేసేది ఇంగ్లీషు, రీజనింగే. 50 మార్క్స్‌కొస్తాయి. ఆ 50 మార్క్స్‌లో మీరు 40+ స్కోర్ చేయొచ్చు. అంత ఈజీ టాపిక్‌లో 2. కాబట్టి ఖచ్చితంగా టాపిక్స్‌ని కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈజీ టాపిక్స్ అని మాత్రం వదలకండి. మళ్ళీ మీ జాబ్‌ని డిసైడ్ చేసే టాపిక్స్ అవి. రీజనింగు, తర్వాత ఇంగ్లీషు రెండిటిని బాగా ఫోకస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా పీడిఎఫ్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చినాను. లాస్ట్ ఇయర్ పీడిఎఫ్స్ సివిల్‌కి ఎంత కట్ ఆఫ్, డిస్ట్రిక్ట్ వైస్ ఎంత కట్ ఆఫ్ పోయింది. ఆ తర్వాత ఏపీఎస్‌పీకి గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏపీఎస్‌పీకి మినిమమ్ మార్క్స్ తెచ్చుకున్న ఏపీ క్వాలిఫై అయినా కూడా గ్రౌండ్ 70 పెట్టినారంటే క్వాలిఫై అయినా కూడా మీకు జాబ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. ఈసారి ఈజీగా జాబ్ వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ కొద్దిగా తక్కువుంది. ఖచ్చితంగా ఈసారి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.